నమస్తే, నా పేరు సత్యకుమార్ శివరాజు, కెమెరామెన్ కృష్ణమూర్తితో కలిసి ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం సిఐ జగదీష్ గారితో మనం ఉన్నాము. టిఆర్ న్యూస్ తెలుగు ఛానల్తో పాటు ఈరోజు సిఐ గారితో ట్రాఫిక్ అవగాహన గురించి ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం మనం తాలూకా సిఐ గారు జగదీష్ గారితో మాట్లాడడం. తాలూకాలో ఇప్పుడు ట్రాఫిక్ అవేర్నెస్ మీద సిఐ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పించే పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారనే తీరు మీద మనం ప్రజా చైతన్యం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం సిఐ గారితో మాట్లాడడం. నమస్కారం సిఐ గారు. ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. ఒంగోలు ప్రజలు వ్యవహారం ఎలా ఉంది, ట్రాఫిక్ పట్ల వాళ్ళ అవగాహన ఎలా ఉంది, ఎలా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. మీరు ఎంతకాలం అయింది సార్ ఇక్కడికి వచ్చి? నేను 3 months అవుతుందండి సుమారు వచ్చి ట్రాఫిక్ స్టేషన్కి. ముఖ్యంగా మనం గమనించాము, ఒంగోలు ఏంటంటే కొంచెం రోడ్స్ కొన్ని ఏరియాలో బాగా నేరో ఉంటాయి, పబ్లిక్ వెహికల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత గమనించినట్టు ముఖ్యంగా మనకి హెల్మెట్ లేకుండా చాలా మంది ఇక్కడ అంత అవగాహన లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళలో ఒక అవగాహన కల్పించి హెల్మెట్ అందరూ వేసుకునేటట్టు చూడాలనే ఉద్దేశంతో మనం రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. మా ఎస్పీ గారు అశ్వత్థరాజు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి కాలేజ్ కానీ ఎక్కువ మన కాలేజ్ పిల్లలు బైకుల మీద తిరుగుతారు కాబట్టి ప్రతి కాలేజీకి వెళ్ళి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందని వాళ్ళకి తెలియజేయడం. అదేవిధంగా ప్రాక్టికల్గా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మనం మెయిన్ జంక్షన్ దగ్గర కండక్ట్ చేసి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి మనం స్వీట్స్ కానీ పూలు కానీ ఇచ్చి కొంచెం ప్రోత్సహించడము, లేని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెల్మెట్ ధరించమని చెప్పడము, ఆ విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళ మీద మనకు మన మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం వాళ్ళ మీద ఫైన్లు వేయడం కానీ కొన్ని కఠినంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. మెయిన్ ఒంగోలులో హెల్మెట్ ధరించి ఒక 100% సాధించగలిగితే మనిషి ప్రాణాలు చాలా వరకు కాపాడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి, అవయవాలు ఏది పోయినా సరే హాస్పిటల్లో చికిత్స దెబ్బతగిన తర్వాత యాక్సిడెంట్లో చికిత్స పొంది కాలు ఫ్రాక్చర్ అయినా చేయి ఫ్రాక్చర్ అయినా మళ్ళీ బాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకసారి బరువైనది అవయవం హెడ్, ఆ హెడ్ ఒకసారి డ్యామేజ్ ఒక తగిలింది అనుకో గాయం, దానికి ప్రాణానికి ముప్పు 100% ఉంటుంది. అందువల్ల హెల్మెట్ ధరించడం వల్ల మన హెడ్ అనేది సురక్షితంగా ఉంటుంది డ్రైవింగ్లో, అది తెలియజేసుకుంటున్నాను. తర్వాత మనకి ఆటోస్ ఉన్నాయో ఒక కొత్త వినూత్న కార్యక్రమం చేపట్టడం ఏంటంటే ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఒంగోలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 100% యూనిఫామ్ ధరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఆటో డ్రైవర్ అనేది ఒక డిసిప్లైన్గా ఎవరైనా బయట నుంచి మనకి స్టేషన్, మనకి పెద్ద స్టేషన్ ఉంది, వివిధ స్టేట్స్కి వెళ్ళిపోయేటట్టు మనకి నెట్వర్క్ ఉంది, రైల్వే నెట్వర్క్, అదేవిధంగా బస్ స్టాండ్ కలది మన స్టేట్లో ప్రతి దగ్గరికి దీనికి మూవ్మెంట్ ఉంది. బస్సెస్ కూడా ఎవరు వచ్చినా సరే ఒంగోలు దిగినంటే ఆటోలు ముందు ఎక్కుతారు, ఎక్కడ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర చేరడానికి. ఆటో ఎక్కినంటే వాళ్ళు గమనించాలి, ఒక సురక్షితంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఆటో ఎక్కుతున్నాం, ఒక యూనిఫామ్ ఉంది, బాగుంది, ఇక్కడెక్కడ ఒక మార్పు అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా 100% యూనిఫామ్ ధరించే విధంగా ఆటో డ్రైవర్స్ మీద అవగాహన కల్పించాలని 2 రోజులు పెట్టిన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 80 to 90% అందరూ కూడా అప్పుడు యూనిఫామ్ వేసుకునే ప్రయాణిస్తున్నారు ఆటో వాళ్ళు. అది 100% తీసుకొని వస్తాము. అదేవిధంగా వాళ్ళు ఒక కొత్త సార్ మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక కొత్త సాఫ్ట్వేర్ తీసుకొని వస్తున్నాము. ఆటో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్, తర్వాత ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆటోలో, అది స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క లొకేషన్ కూడా మాకు కంట్రోల్ రూమ్ తెలిసే విధంగా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అది కూడా వచ్చి మా ఎస్పీ గారి చేతుల మీదుగా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి స్టార్ట్ చేస్తాము. ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు ఒంగోలులో ట్రాఫిక్ సంబంధించి చేయడం జరుగుతుంది. సార్, ఆడవాళ్ళు ఎవరికి దాదాపుగా నాకు తెలిసి 90% ఎవరికి అవేర్నెస్ లేదు, లైసెన్స్ ఉండడం లేదు. ఆడవాళ్ళని మీరేదన్నా మాట్లాడి గట్టిగా అడిగితే ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. లేడీస్ విషయంలో జెంట్స్ ఇప్పుడు ఆడ మగ భేదం లేదు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో ట్రాఫిక్ రూల్స్ ఎవరు పాటించడం లేదు సార్. దాని మీద మేము అభిప్రాయం లేదంటే ఇప్పుడు ఒక వెహికల్కి వచ్చేటప్పటికి మనిషి ఆడ మగ ఏముండదు, ట్రాఫిక్ రూల్స్ అనేది అందరికీ సేమ్గా ఉంటాయి. అదేవిధంగా ఏ ప్రమాదం జరిగినా కూడా సేమే. అందువల్ల మగవాళ్ళకు ఏ విధంగా ఎంత రెస్పాన్సిబిలిటీగా వెహికల్ చేస్తున్నారు, రూల్స్ ఏ విధంగా పాటిస్తున్నారు అనేది లేడీస్ కూడా ఖచ్చితంగా ఏ రూల్స్ పాటించాలి. దానికి సంబంధించి మేము రీసెంట్గా మగమూడు జంక్షన్లో ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు లేడీస్ ఎవరైతే వచ్చారో చాలా మంది వరకు కూడా వాళ్ళు లేడీస్ సంబంధించి హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. లేని వాళ్ళు కూడా మేము కౌన్సిలింగ్ చేసి చేయడం జరిగింది. ఖచ్చితంగా లేడీస్ కూడా బండి వెహికల్ అనేది తీశారు, రోడ్డు మీదకి వచ్చారంటే మాత్రం హెల్మెట్ ధరించాలి. వాళ్ళకి సంబంధించిన వెహికల్ సంబంధించినటువంటి లేదా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలా. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. వాళ్ళు కూడా ఫైన్స్ ఇంపోజ్ చేస్తాం, చట్టం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అది ఆడవాళ్ళకి ప్రత్యేకత ఏమి లేదు. దీంట్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించవలసింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు సార్ మీరు? వాస్తవంగా బండి తాళాలు తీసుకోవాలని రూల్స్ అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, కానీ మీ పోలీసులు బండి తాళాలు ఆపుకుంటున్నారు.
వాటి మీద మీ ఒపీనియన్? అవునండి, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగిన వెంటనే ఏం చేస్తామంటే మనం ప్రతి సెంటర్స్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. పోలీసు వారు కండక్ట్ చేసినప్పుడు బండి దొరికిన తర్వాత ఆ బండి అనేది తీసుకొని వస్తాం. ఎందుకు మళ్ళీ తాగిన వాడికి మళ్ళీ ఆ బండి ఇస్తే వాడు డ్రైవ్ చేసుకుని వెళ్ళి మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. మనం పట్టుకునేదే వాడు డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవ్ చేస్తున్నాడు ఉద్దేశంతో మనం పట్టుకుంటాము. ఆ డ్రంక్ అండ్ కండిషన్లో పట్టుకున్న వాడి బండి మళ్ళీ వాడికి ఇస్తే అదొక పెద్ద ప్రమాదం కాబట్టి ఆ బండి తీసుకొని వస్తాము. అట్లా కాకుండా ఆ మనిషి ఎవరైనా తాగిన మనిషి వచ్చి సూటిగా వచ్చిన వెంటనే మనం ఆ బండి కూడా ఇవ్వడం జరుగుతుంది మనిషికి. తర్వాత కోర్టుకు వెళ్ళి వాళ్ళ ఫైన్ ఏదైతే చట్ట ప్రకారం ఉందో కోర్టుకు వెళ్ళాడు ఫైన్ చెప్పాము. ఒక మొదటిసారి దొరికితే మినిమం 10,000 రూపాయలు, అట్లాగే 6 నెలల వరకు జైలు శిక్ష. రెండోసారి రిపీట్గా అదే మనిషి మళ్ళీ దొరికితే ఫైన్ 15,000 అప్ టు 2 years వరకు శిక్ష విధించే చట్టంలో ఉన్నది. ఆ విధంగా మనకి చూసాము 2 నెలలు 3 నెలలు కూడా శిక్ష విధించిన సందర్భాలు, జైలు శిక్ష విధించిన సందర్భాలు డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తున్నాం మనం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి 2 wheelers కి ఈ షరతులు వర్తిస్తాయా, వర్తించవా సార్? ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఖచ్చితంగా నడపాలంటే వెహికల్స్ డాక్యుమెంట్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి మనిషికి. అవి కూడా సేమ్ ఏదైతే ఉందో అవి కూడా సేమ్ దాని కూడా వర్తిస్తాయి రూల్స్ అనేది. సార్, ఒంగోలు నగర ప్రజలకి ట్రాఫిక్ అవగాహన గురించి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు మా ప్రేక్షకులకి చెప్పండి సార్. ముఖ్యంగా ఒంగోలు ప్రజలు కాదు మనకంతా కూడా రోడ్డు మీద ఎవరైతే వెహికల్ అనేది నడుపుతున్నారో ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన నియమాలు ఏంటంటే ముందుగా ఒక 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి దగ్గరలో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి లైసెన్స్ ఎలిజిబుల్ కాబట్టి ఆ వయసు లైసెన్స్ ఒకటి అప్లై చేసుకోవాలి. 2 wheeler అయితే 2 wheeler లేదా 4 wheeler అయితే 4 wheeler, హెచ్ఎంఈ హెవీ వెహికల్స్ అయితే ఆ లైసెన్స్ అనుగుణంగా వెహికల్ అనుగుణంగా తీసుకొని ఆ తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు క్వాలిఫై బండి నడపడానికి క్వాలిఫై అయ్యేటట్టు మన బండి ఒకవేళ వెహికల్కి ఆ మనిషికి సంబంధించిన లైసెన్స్ ఉంటుంది. వెహికల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇన్సూరెన్స్ ఫోర్స్లో పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఒకవేళ అయిపోతే రెన్యూల్ చేయించుకోవాలి లేదా కొత్తగా ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఒక కొత్త బండి వేరే కొనుక్కొని ఓనర్షిప్ మారిన తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓనర్షిప్ అనేది మార్చుకోవాలి. అమ్మే వాళ్ళ బాధ్యత ఓనర్షిప్ మార్చాల్సిన బాధ్యత. ఎందుకంటే ఆ వెహికల్కి ఎక్కడైనా ఏదైనా జరిగితే యాక్సిడెంట్ జరిగిన రోజు లేదా ఆ బండి వెళ్ళి వేరే వాళ్ళని గుద్దినా సరే అవతల వ్యక్తి ప్రమాదం ఏర్పడినప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగడం జరుగుతుంది. మేము పొరపాటు ఎవరైనా మైనర్ వెళ్ళి గుద్దితే లైసెన్స్ ఉండదు, దాని లైబిలిటీ ఏవైతే ఫైనాన్షియల్ కానీ ఏదైనా లైబిలిటీ ఎవరికి ఉంటుందంటే ఓనర్ ఉంటుంది. అటువంటి సందర్భంలో నేను బండి వేరే వాళ్ళకి అమ్మానంటే ఆయన దగ్గర ఏం ప్రూఫ్ ఏమి ఉండదు. మీరు అమ్మిన వెంటనే దయచేసి రిజిస్ట్రేషన్ అనేది ఓనర్షిప్ మార్చుకోవాలి రికార్డుగా. ఆ తర్వాతే ఓనర్ అనేది బండి అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి వాడికి. అట్లా కాకుండా చేస్తే మీరు కూడా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు, అది గుర్తించుకోవాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ తర్వాత ఆర్సీ తర్వాత పొల్యూషన్ అని కూడా సక్రమంగా పెట్టుకొని రోడ్డు మీదకి రావాలి. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు పరిజ్ఞానం మనకి ఇన్సూరెన్స్ లైసెన్స్ తీసుకునేటప్పుడే కొంత పరిజ్ఞానం కల్పిస్తారు ఆర్టీఓలో. మీరు కూడా పుస్తక రూపంలో మనకు దొరుకుతున్న మార్కెట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తర్వాత వివిధ నిబంధనల గురించి కొంచెం అవగాహన కల్పించుకొని ఎట్లాగా నో పార్కింగ్ అంటే ఏంటి, ఫ్రీ లెఫ్ట్, ఫ్రీ రైట్, స్ట్రైట్ సిగ్నల్స్ గురించి తర్వాత రోడ్డు మీద వెళ్ళే సింబల్స్ దేని స్పీడ్ కంట్రోల్ కానీ ఏ విధంగా తెలియజేస్తున్నాయి అని కూడా తెలుసుకొని రోడ్డు ఎక్కాలి. ఆ బండి అనేది ఆ విధంగా సిగ్నల్స్ పాటిస్తూ నిబంధనలు పాటిస్తూ చెప్తే సురక్షితంగా మన గమ్యస్థానానికి చేరుకుంటాము. అదేవిధంగా బండి అనేది ముఖ్యంగా మనకు హెల్మెట్ లేకుండా ఏ విధంగా హెల్మెట్ లేకుండా నడపడం కానీ లేకపోతే సైలెన్సర్ కంపెనీ వాడు ఇచ్చిన సైలెన్సర్ మార్చి హెవీ సౌండ్స్ పెడతా ఆ సైలెన్సర్ మార్చడం కానీ అదేవిధంగా ముగ్గురు ఒక వాహనంపై ముగ్గురు మనకి ఇచ్చిన పరిమితి 2 ఆ పరిమితికి మించి ముగ్గురు కానీ లేదా 4 కానీ ఒక 2 wheeler మీద నడపడం కానీ మధ్యలో సేవించి నడపడం కానీ ఈ విధంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో మైనర్ డ్రైవింగ్ చేయడం కానీ రకరకాల నిబంధనల ప్రకారం మనకున్నాయి అన్ని కూడా పాటించుకుంటూ నడుపుకోవాలి. లేదు ఆ విధంగా మీరు దొరికారంటే మాత్రం పోలీసులు ఎక్కడెక్కడ మేము నిఘా ఉన్నది మేము చూస్తాము, సీసీ ఫుటేజ్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, మా మనుషులు ఉన్నారు, ఆ మనుషులు పట్టుకుంటాము, చట్ట ప్రకారం చలానా విధిస్తాము. అందువల్ల ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది అంటే ముఖ్యంగా మాకు ఏంటంటే చలానాలు మైండ్స్ని భయపెట్టడానికి కాదు కానీ మీలో మార్పు తీసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మార్పు చెంది ముఖ్యంగా ప్రధానంగా హెల్మెట్ అంటే ప్రధానంగా ధరించవలసి కోరుతున్నాను. డిఎస్పీ గారి నుంచి ఎస్పీ హర్షవర్ధన్ గారి దగ్గర నుంచి సహకారం ఎలా సార్ ట్రాఫిక్? సార్ కూడా ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు ఇది కూడా మొదట ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సార్ కూడా. ఏ సెంటర్లో స్టాప్ బోర్డ్స్ పెట్టి డైరెక్షన్స్ ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా పంపించాలి ట్రాఫిక్ అని మొదట మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా కొంత పనులు కూడా చేశాము. తర్వాత అవేర్నెస్ కల్పించిన రోజు కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో ఒక మార్పు తీసుకురావాలి, అవేర్నెస్ కల్పించాలని చెప్పి జిల్లా మొత్తం కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మైక్లో కూడా మీరు చూసుకుంటారు, బస్ స్టాండ్ సెంటర్లో కూడా మేము కూడా మైక్ పెట్టి ట్రాఫిక్ సూచనలు నిరంతరం కూడా మీ ప్రచారం ఒక వాయిస్ ద్వారా వినిపిస్తా ఉన్నాం. అటువంటి జిల్లాలో టోల్ గేట్స్ దగ్గర నుంచి అన్ని ప్రధాన కూడల్లో కూడా సార్ యొక్క ఆదేశాల మేరకు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన దృష్టి సారించి మేము ప్రజల్లో అవగాహన కల్పించాలని ఒక సూచనలు అందరికి ఇవ్వడం వల్ల మేము ఈ సార్ యొక్క సూచనలు పాటిస్తూ ఆ విధంగా విధులు నిర్వహిస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు సార్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. क्या